మొగాడివైతే రా, నువ్వొస్తావో నీ అయ్యొస్తాడు. ఇవేనా డైలాగులు రేవంత్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి గారు మాట్లాడే డైలాగులేనా రేవంత్ రెడ్డి గారు? నువ్వు మొగాడివైతే రా, నువ్వు వస్తావో నీ అయ్యొస్తాడు. మరి మగతనానికి ఇప్పుడు మగతనానికి పరీక్ష పెట్టదలుచుకున్నావు, లేకపోతే మగాడు కాదో లేదో నువ్వు చూడాలని కోరుకుంటానవా? మగతనానికి పరీక్షలు పెట్టదలుచుకున్నావా? ఇప్పుడు కేటీఆర్కు కేసీఆర్కి, కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కేటీఆర్ కుమారుడు హిమాంశు. మొగోళ్ళని అర్థం అయిపోయింది. మరి మగతనం అంటే నీ దృష్టిలో ఏంది చెప్పరాజ్య? మగతనం అంటే ఏందో చెప్పు జరా. 50 లక్షల సూట్ కేసు పట్టుకపోయి దొరుకుడు మగతనమా? లేకపోతే యనమాల రామకృష్ణని కాళ్ళ దగ్గర కూర్చోవడం మగతనమా? లేకపోతే చంద్రబాబు నాయుడు మా బాస్ చెప్పిండు నేను చేస్తానా అని చెప్పడం మగతనమా? మగతనం అంటే ఏంది? ఎట్లా కొలవాలి మగతనాన్ని? ఒక పోరానికి పెళ్లి చేస్తారు, వాడు పిల్లలతో సంసారం చేస్తాడు, పిల్లలు పుడతారు, అది మగతనం అని అనుకుంటారు అందరూ. మరి అది జరిగింది వాళ్ళ జీవితంలో, అది కూడా జరిగిపోయింది. ఇంకా నువ్వెట్లా అనుకుంటున్నావు మగతనం? 50 లక్షల బ్యాగ్ నా లెక్క పట్టకపోలేదు కాబట్టి మీరు మొగోళ్ళు కాదు. ఇది మాటలు జర్ర ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడు. ఇట్లా ఆకతాయి పోరగాళ్ళు మాట్లాడినట్టు, ఆ రోడ్డు సైడ్ ఉన్న గుట్కా తంబాకులు బుక్కెటోళ్ళు మాట్లాడినట్టు మాట్లాడితే నీ సిగ్గు నువ్వే తీసుకున్నట్టు. ఎవ్వరు లేరు. ఇంకా మేము నెమ్మదిగా పద్ధతిగా చెప్తున్నాం. మీరు మారకపోతే అది మీ దరిద్రమే, మీకే అవమానం. చేవెళ్ల సభలో రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు. నీ అయ్యా దున్నపోతులు అంటూ ఫైర్. పదవిని మర్చిపోయి మాట్లాడారని విమర్శలు. దాడులు చేయాలంటూ కార్యకర్తలకు పిలుపులు. దాడులు చేయమంటారట కార్యకర్తలు. ఏకాంతి చేయరు, కార్యకర్తలకు దాడులు చేయరు అన్నప్పుడు అవతలి పార్టీ కార్యకర్తలు ఉండరా? నేను కాంగ్రెస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒకటే చెప్తాను, రేవంత్ రెడ్డి మంచిగానే ఉంటాడు. రేవంత్ రెడ్డి ఎక్కడికి కచ్చ పట్టుకొని పోడు, కత్తి పట్టుకొని పోడు, తుపాకి పట్టుకొని పోడు. ఆయన కుర్చీలనే ఉండి మిమ్మల్ని రెచ్చగొడతారు. మీరు పోయి యువతలని కొడతారు. వానికి దెబ్బలు గట్టిగా తాకినాయి అనుకో, మీరు పోయి జైల్లో ఉంటారు. ఎందుకంటే నీ రేవంత్ రెడ్డి కానీ నీ రేవంత్ రెడ్డి తాతలు కానీ వచ్చి జైల్లో పడకుండా ఎవరు ఆపడు. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకపోతుంది. ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి ఏం సుప్రీం కాదు. ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి ఏం గాడ్ కాదు, లేకపోతే సుప్రీం కాదు, లేకపోతే నీ అంత కాదు, మొత్తం అయినదే నడుస్తాని కాదు. ఆయన ఒక చిన్న వ్యక్తి, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిదే మొత్తం నడుస్తాయని కూడా లేదు. ఆయన పైన కూడా వాచ్ చేసేటోళ్ళు ఉంటారు. రాష్ట్రాన్ని సక్రమంగా నడిపిస్తాడా అక్రమంగా నడిపిస్తాడా అనే వాచ్ డాగ్స్ కూడా ఉంటాయి. వాచ్ లాంటి ఆఫీసర్స్ కూడా ఉంటారు. మరి ఆ దృష్టిలో నువ్వు చెడ్డ పేరు తెచ్చుకోక ముందే బంద్ చేయి. కార్యకర్తలు కొడదామని చెప్తే వాళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబాలు నాశనం అయితే నువ్వు నీ తమ్ముళ్ళు 7 6 ఉన్నారు కదా, అందరం కలిసి మంచిగా సంతోషపడదాం అనుకుంటా. అలా బంద్ చేయి. రాష్ట్రానికి పెద్ద దిక్కువై ఒక రోల్ మోడల్గా ఉండాలి నువ్వు. ఈ ఆకతాయి పోరగాన్ల లెక్క, రోడ్డు సైడ్ పోరగాన్ల లెక్క ఇంకా ఇట్లా చేస్తా. వాళ్ళ కూతురు పేరుకి ఇట్లా కట్టె పట్టుకొని తిప్పిండు కదా, ఇట్లా కట్టె సాయం చేసిండు కదా, అది సంతోషంలో చేసిండు అనుకోవాలి. కానీ ఈయన అప్పటి నుంచే ఉన్న ఆయనకు ఏ ముఖ్యమంత్రి అయినాక కూడా గట్టే ఉన్నది ఈయన కథ అనుకుంటే జనం పక్కున నవ్వుతారు. జర బంద్ పెట్టుకో.